కానీ ఎదిగిన వాడు తప్పులు చేస్తాడా? ఎదిగిన వాడు తప్పు చేయొచ్చా? మీకు అర్థమవుతుందమ్మా? దయచేసి నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. మిమ్మల్ని మీరు అక్కడ చెప్తున్న మాట ఏంటంట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలను. ఇప్పుడు మన జీవితాన్ని ఎవరు పరిశుద్ధపరచాలి? హల్లెలూయా. అందరూ చూడండి, సార్ చేతులు పైకి గట్టిగా చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. మన జీవితాలని ఎవరు పరిశుద్ధపరచాలి? దేవుడు ఏమంటున్నాడు? నీకు నీవుగా నీ విశ్వాస జీవితంలో పరిశుద్ధత అనేది నువ్వే కలగజేసుకోవాలి బిడ్డ. మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకోవాలి. అర్థమైందా? నువ్వు తినే ఆహారాన్ని తిని నువ్వు తిన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది? అవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు నీ ఆకలి నేను తినడంతో నీ ఆకలి తీరుతుందా? ఇప్పుడు నీ ఆకలి తీరాలంటే ఏం చేయాలి? ఇప్పుడు నీ ఆకలి తీరాలంటే నువ్వే తినాలి. తింటే నీ ఆకలి తీరుతుంది. మరి నీ విశ్వాస జీవితంలో ఉన్నతమైన స్థితిలో నువ్వు వెళ్ళాలనుకుంటే, నీ విశ్వాసాన్ని బట్టి చేరుకోవాల్సిన స్థితిలోకి నువ్వు చేరుకోవాలంటే ఏం చేయాలి? నీకు నీవుగానే నీ విశ్వాసాన్ని పరిశుద్ధత కలుగజేసుకోవాలి. అర్థమైన వాళ్ళు చేతులు తెలని చెప్పండి. మీకు అర్థమైందమ్మా? నేను తిన్న ఆహారం బట్టి మీ ఆకలి తీరదు. మీ ఆకలి తీరాలంటే ఆహారం నువ్వే తినాలి. అదేవిధంగా ఒక వ్యక్తిని బట్టి పరిశుద్ధత అనేది నీకు కలగదు. పరిశుద్ధత అనేది నీకు కలగాలంటే నీకు నీవుగానే పరిశుద్ధతని సంపాదించుకోవాలి, కలగజేసుకోవాలి. దేవుడు చెప్పాడు ఏమని? హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్రమైన దేని కూడా ముట్టొద్దన్నాడు. అంటే అపవిత్రమైనదంటే నీ యొక్క పవిత్రతను పోగొట్టే దాన్ని ఏది కూడా నువ్వు ముట్టకూడదు అన్నాడు కదా. పవిత్రత, అపవిత్రత అర్థమైంది కదా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? పవిత్రత కోరుకుంటున్నాడు. ఆ పవిత్రతను పోగొట్టే అపవిత్రతను ఏది కూడా మనము కోరుకోకూడదు అన్నాడు. ఇప్పుడు అపవిత్ర సంబంధమైన ఏంటి? అపవిత్రతను కలగజేసేవేంటి? అర్థమైందా? దేవుడి యొక్క ఉపదేశాన్ని విన్న నీవు ఆ ఉపదేశాన్ని అనుసరించకుండా నిన్ను ఆటంకపరిచేది అపవిత్రత అనుకుందాం. ఏం ఆటంకపరుస్తాయి నిన్ను? ఇప్పుడు దేవుడు అన్నాడు ఏమని? చెడ్డ మాటలు మాట్లాడొద్దు అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదా? అనమన్నాడా? చెప్పాలా? అనమన్నాడా? లేదు కదా. అది చెడ్డ మాటలు, కాని మాటలు, బూతు మాటలు, పోకిరి మాటలు, సరసోక్తులు, అనవసరమైన మాటలు, నిందలేసే మాటలు, నిందించే మాటలు, ఈనపరిచే మాటలు, కీడు చేసే మాటలు, చెడు చేసే మాటలు మాట్లాడొద్దని దేవుడు చెప్పాడు, ఉపదేశించాడు. ఇప్పుడు నోరు మనదే కదా, నోరు మనదే కదా. కానీ మాట్లాడుతాను అని మనం మాట్లాడకూడదు, మాట్లాడవద్దు అన్న దాన్ని నువ్వు మాట్లాడేసావు అనుకో, ఇప్పుడు నీ విశ్వాసంలో నువ్వేం తెచ్చుకున్నావు? నీ పవిత్రమైన నీ విశ్వాసాన్ని ఏం కలగజేసుకున్నావు? అపవిత్రత కలగజేసేసుకున్నావు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఉండాలంటే ఆ పరిశుద్ధత నీకు నీవే కలగజేసుకోవాలి. ఇప్పుడు మరి మాట్లాడకూడదని దేవుడు చెప్పాడు. ఆ మాట నువ్వు మాట్లాడకపోతే నీకు పరిశుద్ధత కలుగుతుంది. మాట్లాడమంటే అపరిశుద్ధత నీకు అంటుకుంటుంది అన్నప్పుడు ఇప్పుడు నేను మాత్రం మాట్లాడితే నా మాట్లాడిన బట్టి పరిశుద్ధత నీకు వస్తుందా? రాదు కదా. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు నీకు నీవుగానే నీ జీవితంలో పరిశుద్ధత అనేది పొందుకోవాలి. అంత బయట కూర్చోబెట్టి తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందేమో? దయచేసి మన జీవితాలలో పరిశుద్ధత చాలా విలువైనది. ఎందుకంటే దేవుడు పరిశుద్ధత కలిగిన వారితోనే ఉంటాడు. దేవుడు మనతో ఉంటేనే, మనలో ఉంటేనే మన సమస్తములో జయాన్ని, విజయాన్ని పొందుకోగలుగుతాం. ఏ కీడు నీకు ఏమన్నాడు? సమీపించదు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. నీ గుడి పక్కనే 1000 మంది కూలను
ఈ పక్కన 10,000 మంది కూలినాను రాదు. ఎప్పుడు రాదు? 10,000 మంది కూలిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు అపాయం అనేది మనం దగ్గర రాకుండా ఉండాలంటే మధ్యలో ఎవరు ఉండాలి? ఎవరు ఉండాలి? దేవుడు ఉంటేనే కదా. 10,000 మందిని కూల్చులో నేను కోల్చలేడా? ఆ 10,000 మంది కూలిపోయినా నువ్వు భయపడద్దు అనడానికి కారణం ఏంటి? నేను నీతో ఉన్నాను బిడ్డ, నీ పక్కన ఉన్నాను కనుక నువ్వు భయపడు. సైన్య సమూహం అంతా భయపడ్డది. ఎవరు చూసి? గొలియాతును చూసి. సైన్యం, లక్షల మంది సైన్యం ఉండొచ్చు అక్కడ. ఇశ్రాయేలీయులు ఒక వ్యక్తిని చూసి ఏమైపోయారు? భయపడిపోయారు యుద్ధం చేయడానికి. కానీ దావీదు అనే వ్యక్తి ఏం చేశాడు? యెహోవా ఈయనేగా, నేను నీతో నీ దగ్గరికి వస్తున్నా, సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా నామములో వస్తున్నా అని చెప్పి దేవుడు నామాన్ని బట్టి అతిశయించి, దేవుడు నామమును బట్టి అతిశయించి, దేవుడు నామము ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన మనసులో చేసుకుని, ఎందుకు ఏమైనా దేవుడు నువ్వు ఎక్కడికి అక్కడ నేను నీతో ఉంటాను, నీ పక్షం యుద్ధం చేస్తానన్నాడు. ఆ మాటను విశ్వసించి నమ్మి ఏం చేశాడు? దేవుడు ఉన్నాడు, దేవుడు యుద్ధం చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు, వీడంతా వీడి లెక్క ఎంత అని చెప్పి ఏం చేశాడు? అందరూ భయపడిపోయిన ఈయనకున్న విశ్వాసాన్ని బట్టి ఏమైంది? ధైర్యంగా ముందుకెళ్ళి యుద్ధం చేశాడు. హల్లెలూయా. అలాంటి యుద్ధం చేసే పరిస్థితిలో అక్కడ ఏం జరిగింది? గొర్రెలు కాసుకున్న ఈ వ్యక్తి, యుద్ధ సన్నద్ధుడైన ఆ వ్యక్తిని ఏం చేశాడు? ఓడించేశాడు. అలా ఓడించడానికి, ఇతను జయం పొందడానికి కారణంలో దేవుడు. కారణం ఏంటి? ఈయన యొక్క విశ్వాసం, ఈయన యొక్క పరిశుద్ధత, ఈయన యొక్క భయభక్తులు కలిగిన ఆ జీవితాన్ని బట్టి దేవుడు ఏం చేసిన వ్యక్తికి జయాన్ని కలగజేసి, విజయాన్ని కలగజేశాడు. ఇప్పుడు నీ జీవితంలో జయం పొందుకోవాలంటే, నీ జీవితంలో విజయం పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? అలాంటి విశ్వాసాన్ని, అలాంటి భక్తిని, అలాంటి భయభక్తుల్ని మనం చూపించాలి, కలిగి జీవించాలి. హల్లెలూయా. బలహీనంగా ఉండొద్దు. ఎఫెసీ పత్రికలో అదే మాట్లాడుతున్నా, అదే మాటలు మరొకసారి తెలియపరుస్తాడు. 5వ అధ్యాయంలో 16వ వచనంలో, అజ్ఞానం వల్లే కాక జ్ఞానం వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునుడి. జాగ్రత్తగా చూసుకోవాలి మన విశ్వాస జీవితంలో. అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వలె మనం జీవించే విధంగా ఎఫెసీ 5:16లో చెప్పినట్లుగా చాలా జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా విశ్వాసంలో కొనసాగాలి. అజ్ఞానులుగా ఉన్నావా? జ్ఞానులుగా ఉన్నావా? అజ్ఞానులు అంటే చెప్పే విధంగా ఏంటి? అజ్ఞానులు అంటే ఏంటి? దేవుణ్ణి ఎరగని వాడు. అజ్ఞానులు అంటే ఎవరమ్మా? దేవుణ్ణి ఎరగని వారు, విషయం తెలియని వారు. జ్ఞానులు అంటే దేవుణ్ణి ఎరిగిన వారు, విషయం తెలిసిన వారు. అలాంటి అజ్ఞానం వల్ల ఉండొద్దు. అంటే తెలియని వారి వల్ల మీరు ఉండొద్దు. వారికి తెలియదు కనుక వారి ఇష్టానుసారంగా, వారికి అనుకూలముగా, వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తారు. శరీరానుసారమైన, లోకానుసారమైన, భూ సంబంధమైన పరిస్థితుల్లోనే వారు జీవిస్తారు. అలాగే మీరు ఉండొద్దు అంటాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉండాలంటే మనం జ్ఞానులుగా, జ్ఞానులు. అందుకే జ్ఞానం గురించి మనం మాట్లాడుకున్నాం. మనం పోయిన వారం, 2 వారాల క్రితం జ్ఞానం అన్నింటికంటే విలువైనది. నీకున్నదంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకోమంటాడు. వెండి బంగారం అపరంజి కూడా జ్ఞానం ముందు ఎందుకు పనికిరాదు అన్నాడు. అంటే జ్ఞానము అంటే దేవుడు వాక్యం, దేవునికి సంబంధించిన జీవితం, దేవుని యొక్క మార్గాలలో కొనసాగింపు జీవించే జీవితం, దేవుని యొక్క చిత్తంలో కొనసాగటం, దేవుని యొక్క ఏర్పాటులో బ్రతకటం, దేవునికి చెందిన విషయాలను తెలుసుకోవటం, ఇవన్నీ జ్ఞానం కలిగిన వాడు తెలుసుకోగలుగుతాడు. అలా దేవుని విషయాలు తెలుసుకున్న వాడు ఎంతో విలువైన వాడు అని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేవుని విషయాలు తెలుసుకుని జీవించే వాడి కంటే ఈ లోకంలో ఉన్న విలువైన వస్తువులు ఏవి కూడా సాటి రావండి. గుర్తు చేసుకుంటా దయచేసి మాట. అందుకే దేవుడు అంటాడు, జ్ఞానం వలె, జ్ఞానుల వలె, జ్ఞానము కలిగిన వారి వలె, జ్ఞానాన్ని కలిగిన వారి వలె మీరు జీవించండి. జ్ఞానము లేని వారి వలె మీరు బ్రతకొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కార్యాలు చేస్తాడు. చేసే దేవుడు, చేయగలిగే దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే.
సృష్టిని తన మాటల చేత సర్వమును సమూహమును కలగజేసిన సృష్టికర్త అయిన అంత అధికారము గొప్ప ఆధిపత్యము కలిగిన ఆ దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయలేడా? హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదమ్మా, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధంగా ఉండండి, నేను నీకు ఉపదేశిస్తున్నా, నా ఉపదేశాన్ని నువ్వు అనుసరించినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగుతావు. ఆయన సిద్ధం చేసిన ఆ బహుమానాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. ఆయన మాట విన్నవాడికే బహుమానం ఇస్తాడు తప్పితే వినన్నవాడికి బహుమానం ఇస్తాడా? ఏదైనా పరుగు పందెంలో నువ్వు పరుగు పందెంలో పాల్గొన్నా అందరికి బహుమానం ఇస్తారా? దగ్గరోడికే బహుమానం ఇస్తాడు. అదే దేవుడు అంటున్నాడు, వాడు ఈ పరుగు పందెంలో, ఈ విశ్వాస జీవితంలో పరిశుద్ధత కలిగి నువ్వు కొనసాగించి నీ విశ్వాసాన్ని కనుక నువ్వు ముగించినట్లయితే అప్పుడు ఆ బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎంతమందికి బహుమానం కావాలి? దేవుడిచ్చిన బహుమానం అందరికీ కావాలి కదా, కావాలద్దా? దేవుడు మీకు దయచేయదు కాక. దాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన పరిశుద్ధుడిగా ఉన్న ప్రకారంగా మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే అపవిత్రత అంటే అపరిశుద్ధత కలగజేసే దేనిని కూడా విశ్వాస జీవితంలోకి అనుమతించకూడదు, రానివ్వకూడదు. ఇంతకుముందు చదువుకున్న 32వ కీర్తనలో మనం చదువుకున్నాం కదా, నువ్వు ఉపదేశించిన ఆయన యొక్క ఉపదేశాన్ని మనం బోధిస్తాను. కిందకి ఏమన్నా గుర్రాలు గాడిల వలె మోగుతారు. ఈ మాట అంటే చాలా మంది ఇష్టపడరేమో, కోపం వస్తుంది మనకు. చాలా మంది దేవుడు చెప్పిన మాటకు లోపడరు, బలవంతంగా వాళ్ళు నడిపించాల్సి వస్తారు. బలవంతంగా వాళ్ళు నడిపించాల్సి వస్తారు. అందుకే లోకంలో సామెత ఉంటుంది కదా, ఏంటది? మనిషికి సాయన ఏం సామెత? అది మనిషికి ఒక మాట ఇంకోటేంటి? అవునా కదా, ఊరికి వచ్చిందా? కారణం ఏంటి? మాట చెప్తే మనిషి వింటాడు, ఆ మాట ప్రకారంగా అక్కడ చూపిస్తాడు. మన బరి దగ్గరికి వెళ్ళి పాలి అంటే పలసా వింటదా? వినదు కదా. లక్షణం ఏంటి? ఖచ్చితంగా కాళ్ళని బంధం వేయాల్సిందే. వినకపోతే దెబ్బ, అప్పుడు ఒంటి మీద దెబ్బ పెడితేనే నాకు అర్థమవుతుంది ఏదో జరిగింది జరగలేదు కనుక మరి క్రమపరచుకోవాలనుకుంటుందే మరి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కదా, అలా ఉండొద్దు అంటున్నాడు. ఎలాగ ఉండొద్దు? వాటి వల్ల ఉండొద్దు. ఎందుకు? అవి ఎక్కడికంటే అక్కడికి పిలిస్తే రావు, వెళ్ళమంటే వెళ్ళవు. ఖచ్చితంగా కూడా తాడుగట్టు లాక్కెళ్లాల్సిందే. అలా మనం ఉండొద్దంట. ఎవరో దేవుని బిడ్డలుగా జ్ఞానులుగా ఎంచబడిన వారు, జ్ఞానము కలిగిన వారు ఆ విధంగా ఉండకూడదు. దేవుని మాటకి సింపుల్ గా విధేయత చూపించాలంటే, దేవునికి లోబడాలంతే బిడ్డ. లోబడిన వారే ఆయన ఎంతగానో. తిరుగుబాటు చేసే పిల్లల్ని ఏ తల్లిదండ్రులు ఇష్టపడతారా? మామూలుగా చెప్పండి, ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడం కదా. తిరుగుబాటు చేసే పిల్లల్ని ఇష్టపడతావా? మరి లోబడి పిల్లల్ని ఎంతమంది ఇష్టపడతారు? ఇష్టపడరా? మరి శరీరాన్ని బట్టి కొంతకాలం ఉండే ఈ బంధంలోనే ఇంతగా మన ప్రేమ చూపించి ఈ వేరేషన్ చూపించి మనమే మరి సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనసులో ఆలోచనలో కలిగి ఉన్న మనము మన తండ్రి అయిన దేవుని మాట మనం వినకపోతే ఆయనకి కోపం వస్తుంది రాదా? హల్లెలూయా, హల్లెలూయా. చేతుల పైకి గట్టిగా చెప్పండి. దేవుడు స్పష్టంగా చెబుతాడు. 1వ దశలోని రాసిన పత్రిక 4:7 చూడండి. దశలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం. మీకు అర్థమైందమ్మా? పరిశుద్ధులు అవ్వడానికే, పరిశుద్ధులుగా ఉండటానికే, పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. లేవికాండం 20వ అధ్యాయంలో 26వ వచనం చెప్పినట్టుగా పరిశుద్ధులుగా ఉండటానికే, పరిశుద్ధత కలిగిన జీవితాలనే జీవించడానికే దేవుడు మనల్ని పిలుచుకున్నాడంట. ఆయనకి శుద్ధిగా చేసుకున్నాడంట. దాని కొరకే మన కొరకు మరణించాడంట. దాని కొరకే రక్తం కార్చాడంట. ఆ శాపంలోంచి పాపంలోంచి మనం విడిపించాడంట. మరణాన్ని తీసేశాడంట. దాని కొరకే. దేనికి మరణాన్ని తీసేశాడు? పరిశుద్ధులుగా
ఉండటానికి. అంటే అర్థం ఏంటి? ఆయనకి నివసించే నివాసముగా మనం ఉండటానికే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన నీలో ఉంటూ నీతో సంచరించి జీవించాలని ఆశ కలిగే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మరి ఆయన అంతగా ప్రాణం పెట్టి ఆ మరణం నుంచి విడిపించి నీలో ఉంటూ నీతో నివసించి నీ ద్వారా ఈ సంచరించాలని అనుకుంటున్నాడు ఆయన. మరి ఆయన ఆశ నెరవేర్చాలా వద్దా? దేవుడు ఆశ నెరవేర్చాలా వద్దా? దేవుడు నీలో ఉంటే నీతో ఉంటే మంచిదా చెడ్డదా? మంచిదా చెడ్డదా? ఎంతమంది దేవుడు మనతో ఉండాలనుకుంటున్నారు? కనుక నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని పరిశుద్ధతని కలగజేస్తుంది. నీలో ఉండాలని ఎంతమంది అనుకుంటున్నావు? మనలో ఉండాలని ఎంతమంది అనుకుంటున్నావు? అందరికి రాస్తుంది దేవుడు మనలో ఉండాలని. మీరు ఎరగరా? దేవుని ఆలయము వీరని మీరు ఎరగరా? ఆ ఆలయములో ఆయన ఉంటూ నీతో ఉండాలని ఇష్టపడుతున్న ఆయన్ని మరి ఆ విశ్వాసాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు, నీకు తెలిసినప్పుడు, ఆ మాట నీకు బోధించినప్పుడు, ఆ మాట నీకు ఉపదేశించినప్పుడు, నేను నీతో ఉంటాను బిడ్డ, నీతో సంచరిస్తాను బిడ్డ, నీలో నివాసం చేస్తాను బిడ్డ, కనుక నేను పరిశుద్ధుడు కనుక, నీలో ఉన్న నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను కనుక, అలాంటి పరిశుద్ధత కలిగిన నేను నీలో ఉన్నందుకు, నీలో ఉంటున్నందుకు, నీతో సంచరిస్తున్నందుకు అపరిశుద్ధత ఏది నీలోకి తీసుకురాకూడదని దేవుడు చెప్పాడు. అలా తీసుకురాకుండా చాలా జాగ్రత్తగా విశ్వాసాన్ని చూసుకో. హల్లెలూయా. దేవుడు చూడు, దేవుడు స్పష్టంగా అంటున్నాడు, నీకు నీవుగానే నీ విశ్వాసాన్ని పరిశుద్ధత కలగజేసుకో, అప్పుడు నేను నీలో వచ్చి ఉంటా, నీతో ఉంటా అంటాడు. హల్లెలూయా. 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 దేవుడు నాలో ఉండాలి అని మన ఆశ మనలో నెరవేర్చబడాలంటే మన విశ్వాసంలో పరిశుద్ధత చాలా జాగ్రత్తగా మనం కలగజేసుకోవాలి. చాలా జాగ్రత్తగా జీవించాలి. అజ్ఞానుల వల్లే కాకుండా జ్ఞానుల వల్ల చాలా జాగ్రత్తగా మన విశ్వాసంలో బ్రతకాలి. ఏదంటే అది చేయకూడదు, ఎలాంటి మాట్లాడకూడదు. మన నచ్చినప్పుడు మందిరానికి వెళ్ళటం కాదు, మనకు తోసినప్పుడు మందిరానికి వెళ్ళటం కాదు. దేవుడు అంటే భయం ఉంటే, దేవుడు అంటే విలువ ఉంటే, దేవుడి యొక్క ఉపదేశాన్ని విశ్వసిస్తే విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించాలి. అంతే. దేవుడు విశ్వసిస్తే, దేవుడు అంటే భయం ఉంటే, ఆయన ఉపదేశానికి నువ్వు విలువిస్తే, ఆయన యొక్క బోధకి నువ్వు చెవి ఎత్తితే, ఆయన చెప్పిన మాటను ఖచ్చితంగా నువ్వు నెరవేర్చాలి. నీ మాట నెరవేర్చుకోవడం కాదు, మన మాట నెరవేర్చుకోవడం కాదు, దేవుని మాట మనలో మన ద్వారా నెరవేర్చబడాలి. అందుకే 1 దశలోనిలో ఏం మాట్లాడారా? 4:7 వచనంలో పిలవలేదంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి యొక్క పిలుపుని మరొకసారి నువ్వు తెలుసుకున్న ఈ రీతిలో, ఈ సమయంలో, ఇక ముందు జీవించే జీవిత కాలంలో నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి బిడ్డ. నిన్ను పిలిచిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు. నిన్ను పిలిచిన వాడు ఎలాంటి వాడు? నమ్మదగిన వాడు. హల్లెలూయా. 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 తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నిన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నిన్ను
ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి ఆత్మచేత అభిషేకించి వాక్యముచే నడుపుచున్నాడే. వాక్యముచే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువడు. చేయి విడువడు. నన్ను చేయి విడువడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎవరు చెయ్యి విడిచిపెట్టినా దేవుడిని చెయ్యి